96.5. బై ఎన్ని రోజులు అయింది డబుల్ డిజిట్ చూసి. ఫుల్ ఫాగ్ గైస్. చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక్కడ. మన ఇటు సైడ్ నుంచి వచ్చాము, అసలు వీడిని రోడ్డే కనిపించట్లేదు. ఓ మై గాష్, ఏమన్నా వ్యూ ఉంది అసలు. 2 కార్లు గుద్దుకున్నాయి, ఇప్పుడే జస్ట్ యాక్సిడెంట్ అయింది. మొత్తం కారు ఫ్రంట్ అంతా వదిలిపోయింది, మొత్తం ఏదో యాక్సిడెంట్ అయింది. లారీ బోల్తా పడిపోయింది మొత్తం. ఓ మై గాష్, మరీ ఘోరంగా పడిపోయింది గాయస్. ఇది చూడడం గాయస్, ఏదో ఐఫిల్ టవర్ లాగా ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యువర్ వాచింగ్ నితీష్ మోటో వ్లాగ్స్. సో మన గోవా ట్రిప్ అయితే ఈ రోజుతో ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం రిటర్న్ తిరుపతికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడేందో ఇప్పుడు కూడా వర్షం పడుతుంది గైస్. అసలు ఈ ట్రిప్ మొత్తం మనం వర్షంలో తడిచిందే ఎక్కువ అయిపోయింది. బైక్కి లగేజ్ మొత్తం అంతా ఫిట్ చేసాము. ఇంకా ఇంజిన్ కూడా కొంచెం వార్మ్ చేస్తున్నాం అనమాట. మనులు కూడా అక్కడ ముందర రెడీగా ఉన్నారు. ఇంకొంతసేపు అయ్యాక స్టార్ట్ అయిపోదాం. మనము తిరుపతికి కూడా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం అయితే మనకి మార్నింగ్ 8 అవుతుంది. మనం వచ్చింది దారి వచ్చి మనం తిరుపతి నుంచి బెంగళూరు సైడ్ వచ్చాం అనమాట. సో ఇప్పుడు వచ్చి అనంతపూర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాము. అనంతపూర్ సైడ్ మనకి ఇక్కడ నుంచి జస్ట్ 780 కిలోమీటర్సే. అదే బెంగళూరు సైడ్ అంటే మనకి 900 కిలోమీటర్స్ అయిపోతుంది. కాకపోతే కొంచెం రోడ్డు బాగుండదు అనంతపూర్ సైడ్. కాకపోతే చూద్దాము ఎలా ఉంటుందని చెప్పి ఇంకా అనంతపూర్ సైడే వెళ్తున్నాము. ఈరోజు నైట్కి అంతా వెళ్ళిపోదాము, కొట్టేద్దాము అని చెప్పి అనుకుంటున్నాము. చూద్దాం ఏమవుతుందేమో. నాకు మన వాళ్ళపైన నమ్మకం అస్సలు లేదు. ఎక్కువ స్టాప్స్ తీసుకోకుండా కొన్ని స్టాప్స్ తీసుకుంటే వెళ్ళిపోవచ్చు నైట్ కల్లా. ఈ వర్షం వల్ల మనం ఎక్కువ స్పీడ్స్ కూడా చేయలేము అనమాట. మనకి ఇక్కడ రైట్ సైడ్ మొత్తం రివర్ ఉంది చిన్నది. ఆ రివర్లో ఏంటంటే మనకి క్రూజ్ షిప్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మన నైట్ పూట ఫుల్ చిల్ అవ్వాలంటే ఆ షిప్ లోపల తీసుకెళ్ళి ప్యాకేజ్ ఎంతో ఉంటుంది, 3000 5000 ఎంతో షిప్కి టికెట్ అనమాట. టికెట్ తీసుకుంటే మనం షిప్ లోపలికి వెళ్ళి ఒక ఫుల్ చిల్ అవ్వచ్చు అనమాట. కానీ నైట్ టైం మాత్రం మా వ్యూ సూపర్ ఉండింది అసలు. మనము ఫస్ట్ ఇక్కడ గోవాకి వచ్చినప్పుడు నైట్ 3rd డే అనుకుంటా, 3rd డేనో 4th డేనో ఆ వీడియోలో అయితే మొత్తం నైట్ వ్యూ అంతా చూపించే దాంట్లో. అది చాలా బాగుంటుంది అసలు నైట్ వ్యూ. మొత్తం షిప్స్ కొన్న లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. ఆ రివర్ పైన లైట్స్ రిఫ్లెక్ట్ అవుతా చాలా బాగుంటుంది అసలు వ్యూ అయితే. ఈ బ్రిడ్జ్ అయితే అసలు నైట్ పూట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గైస్. నేను చెప్పా కదా క్రూజ్ షిప్స్ అన్నీ అడ్డు సైడ్ ఉన్నాయి మొత్తము. మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ షిప్పులన్నీ అడ్డు సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్. ఇటు సైడ్ చిన్న చిన్న షిప్స్. ఇక్కడ ఏదో అయ్యింది కారు. ఓ మై గాష్, ఏదో యాక్సిడెంట్ అయింది. ఇటు సైడ్ వ్యూ అయితే అసలు చాలా బాగుంటాయి కదా ఇటు సైడ్ వ్యూస్. అసలు మనం గోవాకి వర్షాకాలంలో వస్తే అసలు మొత్తం ఫుల్ గ్రీనరీగా చాలా బాగుంటుంది చూడడానికి. అయితే మన దాంట్లో ఫ్యూయల్ కూడా అయిపోయింది గైస్. ఫుల్ ట్యాంక్ 96.5. బై ఎన్ని రోజులు అయింది డబుల్ డిజిట్ చూసి. 96 ఉందిరా. నా క్రెడిట్ కార్డ్ ఏడ్రా.
చెప్పినా కదా నీకు బస్కి ఆ రోజు పెట్రోల్ బంక్లోనే లేదా? లేదు. అదే క్రెడిట్ కార్డు పెడుతుందా వన్ అడిగి తెలియదు ఫస్ట్ ఏమన్నా పెట్టినాడా? నాకు తెలిసి 780 కిలోమీటర్స్ కాబట్టి తిరుపతి వరకు ఒక 3 ఫుల్ ట్యాంకులైనా 2.5 ఫుల్ ట్యాంక్ అయినా సరిపోతుంది. కాకపోతే ఇంకా 2 స్టాప్స్ అయితే తీసుకోవాలి మనం ఫ్యూయల్ కోసం. మనకి ముందర కనిపించే ఆ బిల్డింగ్స్ ఇదంతా ఓల్డ్ గోవా అనమాట. ఇంకా మనకి ఓల్డ్ గోవా పోవడానికి జస్ట్ 1 కిలోమీటర్ అంతే. ఓల్డ్ గోవా చర్చ్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ మనకు ఉండేది. అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఓల్డ్ గోవా సంబంధించిన ప్లేసెస్ అన్నమాట. ఇది చూడండి, ఇటు సైడ్ బిల్డింగ్స్ ఇవంతా కూడా. మొత్తం ఇదంతా ఇక్కడ మనం ఓల్డ్ గోవా, ఇదంతా ఓల్డ్ గోవా అనమాట. మనం లోపలికి వెళ్ళట్లేదు, బయట నుంచి వెళ్ళిపోతున్నాము. గాయస్, నేను రూమ్స్ గురించి చెప్పలేదు. మనం గోవాలో తీసుకున్నాం కదా రూమ్స్ అయితే అసలు చాలా బాగున్నాయి. యాక్చువల్గా మనకి తిరుపతిలో తెలిసిన వాళ్ళే అనమాట. ఇక్కడ వాళ్ళ తరపున వాళ్ళే ఇక్కడ మొత్తం రూమ్స్ ఇవన్నీ మేనేజ్ చేసేది. మనకి తిరుపతిలో అయితే ఫ్రీ అనే చెప్పున్నాడు ఆ మనిషి. బట్ ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడితే ఇప్పుడు సీజన్ కాదు కదా, సో క్రౌడ్ కూడా ఎక్కువ ఉండరు. మాకు వచ్చేదే చాలా తక్కువ మంది జనాలు. సో ఇప్పుడు ఫ్రీగా ఇవ్వలేము. ఒకవేళ మీరు సమ్మర్లో ఆ టైంలో వచ్చుంటే మేము ఫ్రీగానే ఇచ్చుంటాము. మీరు కావాలంటే నెక్స్ట్ సమ్మర్కి అయితే రండి, నేను ఫ్రీగానే ఇస్తానని చెప్పారు రూమ్స్. అంతేకాకుండా మళ్ళీ మనకు ఇచ్చిన రూమ్స్ వచ్చి యాక్చువల్గా 3000 4000 అనమాట ఆ రూమ్స్ ప్రైస్ వచ్చి. కాకపోతే మనకి పర్ డేకి వచ్చి 2200 అలా వేసారనమాట. మనం 3 days ఉన్నాము. 3 daysకి 7000 తీసుకున్నాను మన దగ్గర. యాక్చువల్గా అయితే అది 10,000 పైనే అయ్యి ఉండాలి ఆ రూమ్స్ అయితే. బట్ మనకి కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం మాట్లాడి 7000 సెట్ చేసాము. కానీ రూమ్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి గైస్. మనకి ఒక ఫ్యామిలీ ఉండిపోవచ్చు అనమాట హ్యాపీగా, పీస్ఫుల్గా. హాల్లో ఒక ఏసీ ఉంటుంది, బెడ్రూమ్లో ఒక ఏసీ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, ఒక నార్మల్ ఒక వాష్రూమ్ ఉంటుంది. ఇంకేం కావాలి చెప్పండి గైస్. ఫుల్ ఫాగ్ గైస్. మొత్తం ఇడంతా ఫాగ్ ఉంది. చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక్కడ. ఒకసారి ఈ లొకేషన్ చూడండి గైస్, అసలు నెక్స్ట్ లెవెల్. ముందర రోడ్డే కనిపించట్లేదు, ఫుల్ మంచు. అంటే లొకేషన్ నాకు కావాలనుకున్నాను, సేమ్ అలాగే ఉంది. అసలు అటు సైడ్ మొత్తం కొండలు ఉన్నాయి, అసలు ఏమీ కనిపించదు అటు సైడ్ అయితే.
మనకి ఇటు సైడ్ ఏమో వాటర్ ఫాల్, పైనుంచి మొత్తం వాటర్ వస్తున్నాయి. అసలు ఏమన్నా వ్యూ ఉందా? అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను మీకు. మనం ఇటు సైడ్ నుంచి వచ్చాము, అసలు వీటిని రోడ్డే కనిపించట్లేదు. ఓ మై గాష్, ఏమన్నా వ్యూ ఉందా అసలు? రెండు కార్లు గుద్దుకున్నాయి, ఇప్పుడే జస్ట్ యాక్సిడెంట్ అయింది. మొత్తం కార్ ఫ్రంట్ అంతా పగిలిపోయింది మొత్తం. టైర్ కూడా ముందర రావట్లా. ఆ కారు ఈ కారు రెండు కార్లు గుద్దుకున్నాయి. గాయస్ ఇది గోవా చెక్ పోస్ట్ గాయస్. ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేసి పంపిస్తారన్నమాట. బ్యాగ్స్ కూడా ఆపి, ఇప్పుడు మన బ్యాగ్ కూడా ఆపి మొత్తం లగేజ్ కొంచెం జస్ట్ లోపల వరకు ఏం చెక్ చేయలేదు, జస్ట్ ఊపారు అంతే. పైన మొత్తం టచ్ చేసి బాటల్ సౌండ్ ఏమైనా వస్తున్నాయో లేదో మొత్తం చూసి ఇప్పుడైతే పంపిస్తున్నారు. సో ఇప్పుడైతే మనం చెక్ పోస్ట్ కూడా దాటేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క వెహికల్ ఆపుతారనమాట. ఇక్కడ మంచి వాళ్ళు అయితే ఆల్కహాల్ మామూలుగా అయితే 2 లీటర్స్ వరకు అలో ఉంది అనుకుంటా నాకు తెలిసి. బైక్స్ కానీ కార్లో కానీ 2 లీటర్స్ వరకు అలో ఉంటుంది. దాని మించి అయితే ఇంకా ఖచ్చితంగా తీసుకునేస్తారు వీళ్ళే. ఇక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ మనుషులు ఉంటారు కదా, సో వీళ్ళే తీసుకునేస్తారు అనమాట. మంచి వాళ్ళు అయితే పంపించేస్తారు 2 లీటర్స్ అయితే. ఒకవేళ కొంచెం తేడాగాళ్ళు అయితే అమౌంట్ అడుగుతారు అనమాట. ఫైన్లు వేస్తారు 300 500 అట్ట. వాళ్ళు కొంచెం అమౌంట్ ఇచ్చి తీసుకెళ్ళచ్చు. ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ అయితే మొత్తం బాటిల్ కూడా వాళ్ళే తీసుకునేస్తారు, ఫైన్ కూడా వేస్తారు. అది ఇంకా బంపర్ ఆఫర్ అనమాట. మనం ఏం బాటిల్స్ తీసుకెళ్ళట్లేదు కాబట్టి ఇంకా నేరుగా వెళ్ళిపోవచ్చు, మనకేం ప్రాబ్లం అయితే ఏం లేదు. మన రైడ్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్లో ట్రైన్ పోవడం చూస్తున్నాం. అయినా ఇది మొత్తం ఘాట్ రోడ్ లోపల ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళు గేట్ ఎత్తే మనం పోతాం. ఎత్తారా ఎత్తాలి. అది గుడ్ బాయ్. చూడండి ట్రైన్ వెళ్ళిందో లేదో గేట్ ఎత్తేసినాడు. మన దగ్గర అట్ట కాదు, ట్రైన్ వెళ్ళిన గంట సేపు ఎత్తారు గేటు. మనమైతే ఇప్పుడు దర్వాద్లో ఉన్నాం గైస్. దర్వాద్ టోల్ గేట్ నుండి క్రాస్ చేస్తున్నాము. మనకి ఇంకా ముందర 3 కిలోమీటర్స్లో హైవే వచ్చేస్తుంది, నేషనల్ హైవే 48. హైవే నుంచి ఇంకొంచెం ముందర పోతే మనకి హుబ్లీ కూడా వచ్చేస్తుంది. గైస్ మనం హైవే దగ్గర కూడా వచ్చేసాము. పైన హైవే ఇది. ఇప్పుడు మనం సర్వీస్ రోడ్లో నుంచి హైవేకి ఎక్కాలి. సో ఇప్పుడు వచ్చి మనము బెంగళూరు సైడే వెళ్తున్నాము. ఎందుకంటే అనంతపూర్ సైడ్ కొంచెం 3 అవర్స్ ఎక్స్ట్రా చూపిస్తాను. కిలోమీటర్స్ చాలా తక్కువ, దాదాపు 120 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉందన్నమాట ఈ బెంగళూరు రూట్కి అనంతపూర్ రూట్కి. బట్ ఏంటంటే బెంగళూరు రూట్ మనము 3 అవర్స్ కన్నా ఎర్లీగా వెళ్ళిపోవచ్చు మనము. అసలు ఇప్పుడే మనం బెంగళూరు సైడ్ నుంచి వెళ్తే రాత్రి 12 గంటలకు వెళ్తాము ఇంటికి అని చెప్పి చూపిస్తాను ఎస్టిమేషన్ టైం గూగుల్. అదే ఇంకా అనంతపూర్ అయితే ఇంకా రేపే అనమాట, ఈరోజు కూడా వెళ్ళాము. ఇంకా అందుకని చెప్పి ఇంకా కొంచెం కిలోమీటర్స్ ఎక్కువైనా సరే ఇటు సైడ్ నుంచే వెళ్తున్నాము. ఇటు సైడ్ మొత్తం హైవే ఉంటుంది అనమాట. అటు సైడ్ రోడ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అనంతపూర్ మదనపల్లి అటు సైడ్ అంతా. సో ఇంక అందుకే మనమైతే బెంగళూరు సైడే వెళ్తున్నాము. గైస్ ఇక్కడే మన లంచ్ కూడా అయిపోయింది, చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. మన బైక్స్ ఇక్కడ పెట్టేసాము, ఇంకా స్టార్ట్ అవ్వాలి.
గాయస్ ఇది చూడడం గాయస్ ఇది ఏదో ఐఫిల్ టవర్ లాగా ఉంది. మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కానీ చాలా బాగుంది. ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. ఇదే చాలా డిఫరెంట్గా ఉంది అబ్బా. వీళ్ళు ఇంక ఈ మొత్తం నీట్గా క్లీన్ చేస్తే సెట్. మంచి టూరిస్ట్ స్పాట్ ఇది. లోపల చాలా బాగుంది బా. ఇంకా చాలా బాగా డెవలప్ చేయొచ్చు దాన్ని. మళ్ళీ ఈడొక యాక్సిడెంట్, లారీ బోల్తా పడిపోయింది మొత్తం. ఓ మై గాష్, మరీ ఘోరంగా పడిపోయింది. గాయస్ ఇంకా బెంగళూరుకి 350 కిలోమీటర్స్ ఉంది. హైవే అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను గమ్మునే 110 క్రూజ్ పెట్టేసి లాగేస్తున్నాను. బెంగళూరుకి ఇంకా 200 కిలోమీటర్స్ ఉన్నాయి గాయస్. ఇక్కడ పెట్రోల్ అయితే 104.9 ఉంది. ఈరోజు సెకండ్ ఫుల్ ట్యాంక్ ఇది. 1150 పట్టింది. చూడండి గైస్, 5 మంది ఒక బండిలో. 1 2 3 4 5 మంది పోతున్నారు ఒక బండిలో. ఓ మై గాష్, ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది గైస్. కాకపోతే మనం బైక్ కాబట్టి కొంచెం మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. కొత్త రోడ్ వేస్తున్నారు దానివల్ల. గాయస్ టైం అయితే 8 అవుతుంది. ఇంకా హొస్కోటే దగ్గరికి 100 కిలోమీటర్స్ ఉందన్నమాట. రోడ్డు కూడా అసలు వరస్ట్ ఉంది. అసలు కొంచెం దూరం వరకు బాగుంటుంది కానీ మధ్యలో సడన్గా గుంత వచ్చేస్తుంది. ఇంకందుకని చెప్పి స్లోగానే వెళ్తున్నాము. దిలీప్ బైక్ చైన్ పడిపోయింది గైస్, ఇప్పుడే సెట్ చేసాము. ఆరిపోతుందిరా మధ్యలో ఆడని పడింది. చైన్ టైట్ కూడా అయిపోయింది గైస్. కరెక్ట్గా మెకానిక్ షాప్ దగ్గర చైన్ పడిపోయింది. ఇంకా మెకానిక్ షాప్ పిలిచి మొత్తం చైన్ మొత్తం టైట్ చేసాము. ఫైనలీ హైవేకి అయితే వచ్చేసాం గైస్. నానా తంటాలు పడి హైవే అయితే ఎక్కేసాము ఫైనల్లీ. ఈ రూట్ వచ్చి నేరుగా హౌస్కోటకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకెక్కడ నుంచి తిరుపతికి ఆరామ్సే వెళ్ళిపోవచ్చు గైస్. మొత్తం హైవేనే, గట్టి కొడితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడతో ఈ గోవా వ్లాగ్స్ అయితే ఎండ్ అయిపోతాయి గైస్. ఇంకా హైవే ఎక్కేసాం కాబట్టి నేరుగా తిరుపతికి అయితే వెళ్ళిపోతాము. మొత్తం చీకటి కాబట్టి మీకు ఏం కనబడదు అనమాట చూడటానికి. ఈ లైట్ రోడ్డు తప్ప ఇంకేం కనబడదు. సో ఇంకా అందుకని చెప్పి వ్లాగ్ని అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను గైస్. హోప్ గైస్ లైక్ ది వీడియో. మీకు ఈ గోవా రైడ్ వ్లాగ్స్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సీ యు గైస్ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. Let the sun go down.